దళిత క్రైస్తవులు ముస్లింలకు ఎస్సీ హోదా కల్పించాలని డిమాండ్ చేస్తూ నెల్లూరు యునైటెడ్ క్రిస్టియన్ ఫోరం శాంతియుత ర్యాలీ నిర్వహించింది. వీఆర్సీ సెంటర్ వద్ద అంబేద్కర్ విగ్రహానికి నివాళులు అర్పించిన ఫోరం నాయకులు అనంతరం కలెక్టరేట్ వరకు ప్రదర్శన నిర్వహించారు. ఈ ప్రదర్శనలో క్రైస్తవ సోదరులతో పాటు బిషప్ ఎండి ప్రకాశం పాల్గొన్నారు. అనంతరం కలెక్టర్ను కలిసి వినతి పత్రం అందజేశారు. మతం పేరిట దళిత క్రైస్తవుల సంక్షేమం, రక్షణ, ఉపాధి అవకాశాలను అడ్డుకోవడం సరికాదని బిషప్ ఎండి ప్రకాశం అన్నారు. 1950 అడ్డదారిన వచ్చిన ప్రెసిడెన్షియల్ ఆర్డర్లోని పేరాత్రి రాజ్యాంగ ఉల్లంఘనేనని, పౌరుల ప్రాథమిక హక్కులను కాపాడడం ప్రభుత్వ కర్తవ్యంగా ఉండాలన్నారు. దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా విషయంపై జస్టిస్ రంగనాథ్ కమిషన్ అమలు చేయాలని దళిత క్రైస్తవ మహాసభ అధ్యక్షులు డాక్టర్ ఎలీషా కుమార్ కోరారు. ఈ దినం క్రైస్తవ సంఘాలన్నీ కూడా కలిసి సహోదరులందరూ కూడా ర్యాలీగా విచ్చేసి మన నెల్లూరు జిల్లా కలెక్టర్ గారికి ఒక నివేదికను అందజేస్తున్నాం. ఈ నివేదిక అన్నది మన దేశ రాష్ట్రపతి గారికి అందజేయవలనని మా యొక్క కోరిక. దీని యొక్క ఉద్దేశం ఏంటంటే, భరతమాత బిడ్డలంగా, ఈ దేశ పౌరులంగా మన రాజ్యాంగం ప్రసాదించేటువంటి హక్కులు అందరికీ కూడా సమానంగా లభించబడాలి. ఎలాంటి వివక్షత లేకుండా, మతం పేరిట మరి ఎలాంటి వివక్షత లేకుండా మన రాజ్యాంగం ఎలాంటి హక్కులను, హోదాలను కల్పిస్తుందో అవి దళితులైనటువంటి క్రైస్తవులకు, ముస్లింలకు కూడా లభించాలన్నది మా యొక్క నినాదము, మా యొక్క డిమాండ్గా ఉంటూ ఉన్నది. 70 సంవత్సరాలు పైగా ఈ యొక్క పోరాటాన్ని కొనసాగిస్తున్నాం. కానీ ఇప్పటి వరకు కూడా ఎలాంటి ఫలితం లభించలేదు. కాబట్టి దయచేసి మన దేశ రాష్ట్రపతి గారు, ప్రధానమంత్రి గారు, మరి పాలకులందరూ, అదేవిధంగా న్యాయ వ్యవస్థలో ఉన్న వారందరూ, ప్రభుత్వ అధికారులు అందరూ కూడా ఈ విషయాన్ని గుర్తించి మా యొక్క డిమాండ్ను, మా కోరికను మన్నించి మరి 1950 సంవత్సరం ప్రెసిడెన్షియల్ ఆర్డర్లో ఉన్నటువంటి 3వ పేరాను సవరించి దళిత క్రైస్తవులకు, దళిత ముస్లింలకు కూడా రాజ్యాంగం ఇచ్చే హక్కులను, మరి అది సంక్షేమ కార్యక్రమాలను సమానంగా అందచేయాలని మరోసారి మేము నినదిస్తూ ఈ యొక్క డిమాండ్ను తెలియపరుస్తూ ఉన్నాము. జై హింద్.